తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు మరియు ఉపాధి హామీ వేతనదారులు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించి తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు మరియు ఉపాధి హామీ వేతనదారులు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించి తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేట్లు పారితోషికం ఇవ్వాలి, రేట్లకు పారితోషికం ఇవ్వాలి, రేట్లకు పారితోషికం ఇవ్వాలి. ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి, ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి, ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి. దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఉపాధి హామీలో మెడికల్ కిట్లు ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి. ధరలకు అనుగుణంగా రేటు పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా రేటు పెంచాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి, గుణపాలు బార్లు పనిముట్లన్నీ ఇవ్వాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి, ఉపాధి హామీలో 500 రూపాయలు కూలి ఇవ్వాలి, ఉపాధి హామీలో 500 రూపాయలు కూలి ఇవ్వాలి. ఉపాధి హామీలో చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి హామీలో చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి. బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. జిందాబాద్ సిఐటియు. ఈరోజు కార్మిక సంఘం ఐక్యతగా చేస్తున్నటువంటి ధర్నాలో అన్ని సంఘాల వారు కూడా పాల్పంచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే లేబర్ కోడ్ను రద్దు చేయడం. అంటే లేబర్లు ఎవరో కూడా పోరాటానికి వెళ్ళకూడదు, సంఘాలు పెట్టుకోకూడదు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడగకూడదు. మరి హక్కుల గురించి అడగలేనప్పుడు మరి కనీస వేతనాలు ఇవ్వాలన్నదే మరి ప్రభుత్వానికి ఈరోజు తెలియడం లేదు. ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి, మరి బిడ్డలను చదివించుకోవడానికి కూడా ఫీజులు ఎక్కువ, అన్నీ ఎక్కువగా అవుతున్నాయి ఈ రోజుల్లో. మరి కనీస వేతనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆశ అవనివ్వండి, అంగన్వాడీ అవనివ్వండి, మిడ్ డే మీల్స్ అవనివ్వండి, ఉపాధి హామీ కూలీలు అవని ఎవరైనా సరే మరి కార్మిక హక్కుల గురించి అడుగుతున్నప్పుడు ఇంత కాకపోతే ఇంతైనా ప్రభుత్వం ఈ రోజుని గుర్తించడం లేదు. ఈ రోజు మరి కార్మిక సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారంటే కారణం ఏంటంటే కడుపు ఖాళీ. వేతనాలు చాలేని వేతనాలు ఇవ్వడం వల్ల వాళ్ళ కడుపు ఖాళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. అందుకనేసి మేము చేస్తున్నది ఒకటే, లేబర్ కోడ్ను రద్దు చేసేదాకా కూడా మేము విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జూలై 9నే మరి ఈ సమ్మె వాయిదా వేయడం అయింది. ఖచ్చితంగా జూలై 9వ తేదీనే ఈ సమ్మెలో మేమందరం కార్మిక సంఘాలన్నీ కూడా కూర్చుని మరి పోరాటం చేస్తుందన్నది ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఆకలేస్తే అన్నం అమ్మని అడుగుతుంది కాబట్టి మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కార్మికులు పడుతున్న కష్టాలు ఏంటన్నది కూడా గుర్తించుకుని ఖచ్చితంగా మాకు కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వేతనదారులందరికీ కూడా బకాయి వేతనాలు ఇవ్వాలని, అలాగే ప్రతి కుటుంబానికి 200 రోజుల పని చెప్పాలని, మేట్స్కి పారితోషికం ఇవ్వాలని, గతంలో ఇచ్చినటువంటి పనిముట్లన్నీ కూడా ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపాధి హామీలో వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే గతంలో కమిషనర్ కార్యాలయం కూడా ధర్నా జరిపాం. కానీ ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఉపాధి కూలీల పట్ల, వేతనదారుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హెచ్చరికగా ప్రతి మండలం దగ్గర కూడా ఈరోజు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల్లో కానీ బకాయి వేతనాలు రాకపోతే మొత్తం ఉపాధి హామీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టేకుముడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు.